వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మా పిల్లలే చెప్పేస్తారు, కొంచెం వినేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? హర్షిల్ యూ కదిదా మ్యాటర్. ఇంకా ఫ్యామిలీ అంతా అయితే కట్టగట్టుకుని ఎగ్జిబిషన్ కి అయితే బయలుదేరాం. మా పిల్లల ఎగ్జైట్మెంట్ చూస్తే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారేమో అనుకుంటారేమో మీరు. అదేం కాదు, ఇప్పటికి ఒక 5 to 6 7 టైమ్స్ దాకా అయితే ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళారనమాట వీళ్ళు. నడిస్తే హెల్త్ తో పాటు హార్ట్ కి కూడా మంచిదని చెప్పేసి ఇంకా నడుచుకుంటే ఎగ్జిబిషన్ కి అయితే బయలుదేరిపోయాం. అంటే ఇప్పుడు నిజం చెబుతానులేండి, ఎగ్జిబిషన్ మాకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది, అందుకని నడుచుకుంటూ అయితే బయలుదేరాము. టికెట్లు తీసుకుందాం అని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు వివిఐపీలు కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోండిలే అన్నారు. అంటే అది కాదనమాట, మ్యాటర్ వచ్చేసి స్టార్ట్ అయ్యి 2 days అయింది. అందుకని ఇంకా టికెట్ పెట్టలేదు, డైరెక్ట్ గానే అయితే వెళ్ళండి అన్నారు. అందుకని ఫ్రీ అయితే కొట్టేసాం అనమాట. మొత్తానికి ఫ్రీగా అయితే ఎగ్జిబిషన్ అయితే చూసేసాం. మా జీవితంలో అప్పుడప్పుడు ఇట్లా ఆవగించేంత అదృష్టం అయితే ఉంటా ఉంటది. ఇప్పుడు ఈ అదృష్టం దురదృష్టం టాపిక్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో, నేను ఎక్కువగా విన్నమాట, నేనే ఈ ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతుడిని, నా అంత దురదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే నా ఫోటోనే వచ్చిద్ది. దురదృష్టానికి ప్యాంటు చొక్కా వేసుకున్నట్టుంటాను అని అందరూ అనేమాట. ఈ ప్రపంచంలో అదృష్టం దురదృష్టం అనేది ఉండదు, వచ్చే వస్తా ఉంటాయి, పోయే పోతా ఉంటాయి. మనం మాత్రం గో విత్ ద ఫ్లో లాగా వెళ్తా ఉండాల్సిందే. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అదృష్టం ఎక్కువ ఉండటం వల్ల మనం ఏం అంబానీ అవ్వము, దురదృష్టం ఎక్కువ ఉండటం వల్ల, ఇంకా నాకు డైలాగ్ అయితే రాలేదు, మీకు ఏదొస్తే అది రాసేసుకోండి. ఇక్కడ బల్లెబల్లె మగాడివేలో హీరో నాని టైపు కొంచెం మతిమరుపు ఎక్కువ. ఈ ఎగ్జిబిషన్ ప్లేస్ ఏంటి, ఈ ఎగ్జిబిషన్ ఏ ఊర్లో ఉంది, ప్లేస్ ఎక్కడ అనేది అన్ని చెప్పడం మర్చిపోయాను వీడియో స్టార్టింగ్ లో. ఇప్పుడైతే చెప్పేస్తాను, కొంచెం ఏమనుకోకుండా కొంచెం వినేయండి ప్లీజ్. ఎగ్జిబిషన్ వచ్చేసేసి చీరాల్లో ఉంది. చీరాల నియర్ గడియార్ స్తంభం దగ్గర అయితే పెట్టేశారు. ఈ బాల్ గేమ్ నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను, అది కూడా భలే ఫన్నీ వచ్చేసింది. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే అది కూడా కొంచెం చూసేయండి, బాగుంటుంది, భలే ఫన్నీగా ఉంటుంది కూడా. అది కూడా కొరియన్ సీరియల్స్ సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే ఏం అర్థం అవునట్టు. ఈ పిల్లలు ఎవరు ఏంటి ఇంట్రడక్షన్ చెప్పకపోతే ఈ వీడియో చూడటం కష్టమే అవుతుంది అనమాట. బ్లాక్ షర్ట్ వేసుకొని బాల్ పైకి పట్టుకొని చాలా సంతోషంగా మమ్మీని ఎప్పుడు ఇసుకిస్తా ఉండే బేటీ వచ్చేసి నా బేటీ అనమాట. ఈ ఛానల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆల్మోస్ట్ చాలా వీడియోస్ లో అయితే కవర్ అయిపోయాడు. బ్రౌన్ షర్ట్ వైట్ షర్ట్ వచ్చేసి మా అన్న వదిన పిల్లలు అనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి ట్విన్స్. వీళ్ళు ముగ్గురు త్వరగా అయితే కలవరు, ఎందుకంటే ఒకళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో, రిమైనింగ్ 2 వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటారనమాట. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసారనుకో, తుఫాన్ని, సునామీని, భూకంపాన్ని ఒకేసారి రమ్మన్నట్లకే విధ్వంసం అయితే సృష్టించేస్తారు. మనమైతే ఆపలేం దాన్ని. జెయింట్ వీల్ ఎక్కుదాం అని చెప్పేసి జెయింట్ వీల్ అయితే అలా చూసేసి ఇంకా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేసాం అనమాట. బ్రేక్ డాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ప్రతి తిరణాల్లో కానీ ఎగ్జిబిషన్ లో బ్రేక్ డాన్స్ ఉంటే అది ఎక్కకుండా రిటర్న్ ఇంటికి వెళ్ళిన చరిత్రే లేదనమాట మంది. బ్రేక్ డాన్స్ అయితే ఎక్కుదాం అని చెప్పేసి ఇంక వెళ్తున్నాను అనమాట. వీడియో తీయమని చెప్పేసి కెమెరా యాంగిల్స్ లో అన్నిట్లో నైపుణ్యం చెందిన మా ఆయన చేతికైతే ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట. బ్రేక్ డాన్స్ ఎక్కినప్పుడు తెలియకుండా నవ్వు అయితే వచ్చేస్తా ఉంటది. అందరికి ఇలానే జరుగుతుంది కదా, ఎందుకు వస్తుంది నవ్వు అనేది మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి. మా వదిన నేను అయితే బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేసి నవ్వుకొని ఇంకా దిగేసాము. ఈసారి దిగిన తర్వాత నాకు ఎందుకో లైట్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎక్కాను, అందుకే కళ్ళు తిరిగినట్టు అనిపించిందేమో అనిపించింది నాకు. నాకు తెలిసినంత వరకు ఎగ్జిబిషన్ కి వచ్చే వాళ్ళు 2 types ఆఫ్ బ్యాచెస్ ఉంటారు. ఒకళ్ళు రైడ్లకు ఎక్కడానికి వచ్చే బ్యాచ్లు అయితే, ఇంకోళ్ళేమో ఫుడ్ తినడానికి వచ్చే బ్యాచ్. మీరే టైప్ ఆఫ్ బ్యాచ్ కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి. నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు మా అన్న, అక్క, ముగ్గురు వచ్చేసి ఇంకా రైడ్లు ఎక్కుతా ఉంటే మా అన్న మాత్రం ఒక్కడు ఫుడ్ తింటా ఉంటాడు. అన్నకు ఆ రైడ్ల కన్నా కూడా ఈ ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బ్రేక్ డాన్స్ ఎక్కిన తర్వాత అలా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇంకేదో ఒక ఫుడ్ అయితే తినేసి ఇంక ఇంటికి బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా మంచూరియా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్యాన్ చూస్తే ఇంకా భయం అయితే వేసేసింది. ఇంకా భయం వేసినా, అనుష్క వేసినా ఇంకా క్యాన్సిల్ అయితే చేసేయలేము, ఆర్డర్ చెప్పేసాం కాబట్టి ఇంకా అలా అని చెప్పేసి దాన్ని వేస్ట్ కూడా అయితే చేసేసేయలేము అని చెప్పేసి ఇంకా దాన్ని పొట్టకైతే వేసేసాం అనమాట. ఫైనల్ గా మా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఆత్రంగా తింటే నా మూత అయితే గాలిందనమాట. ఇంకా మంచూరియా తిన్న తర్వాత ఇంకా దాన్ని తిన్నది అరిగిందాక మళ్ళీ షాపింగ్ కూడా అయితే చేసేయాలని చెప్పేసి ఇంకా మా పిల్లలు ట్రైన్ అంటున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని ట్రైన్ కూడా అయితే ఎక్కిచ్చేసాం. చిన్నపిల్లల్లాగా మేము కూడా వాళ్ళతో పాటు ట్రైన్ కూడా అయితే ఎక్కేసాము. మీరు కూడా ఇంతేనా, మా అలాగే బిహేవ్ చేస్తా ఉంటారా? ట్రైన్ గానీ బ్రేక్ డాన్స్ ఎక్కేసి కింద ఉన్న వాళ్ళకి తెగ హాయిలు ఊపేస్తుంటారు. అప్పుడే ఏదో చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్టు, లేదా అమెరికా నుండి వచ్చేసినట్టు తెగ హాయిలు బాయిలు చెప్పేసుకుంటా ఉంటారా? మా వాడు విచిత్రంగా ఎగిరాడు, అది మీరు కూడా చూసేయండి కొంచెం. ఇంకా లాస్ట్ కి ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అయితే కవర్ చేసేసాం. మిగిలింది ఇంక ట్రాంపోలిన్, బైక్. ఇంక ట్రాంపోలిన్ మీద మా హర్షులు అయితే బాల్తాలు కూడా అయితే కొట్టేస్తున్నాడు, మీరు కూడా అయితే చూసి నవ్వుకోండి. బైక్ ఒక్కటి కూడా ఎందుకు వదిలేయాలని చెప్పేసి ఇంక వాళ్ళు బైక్ రైడ్ కూడా అయితే ఎక్కేశారు ముగ్గురు. ఈ ముగ్గురు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒకళ్ళకి మంచినీళ్ళు అయితే ముగ్గురికి మంచినీళ్ళు అవుతాయి, ఒకళ్ళకి టాయిలెట్ వస్తే ముగ్గురికి కూడా టాయిలెట్ వస్తాయి. అట్లానే ఒకళ్ళు బైక్ ఎక్కాలంటే ఇంక ముగ్గురు ఎక్కాల్సిందే. ఒకళ్ళు పాము కొనుక్కుంటే ఇంక మిగతా ఇద్దరు కూడా పాములు అయితే కొనుక్కున్నారు. అట్లానే
ఒకళ్ళు దయ్యం బొమ్మ కొనుక్కుంటే ఇంకా మిగిలిన ఇద్దరు కూడా దయ్యం బొమ్మలు కొనుక్కున్నారు. అట్లా ముగ్గురికి సేమ్ టాయ్స్ అయితే కొనిచ్చాం. ఒకవేళ కొనిలేదనుకో ఇంక మనం అయితే బతకలేము. ఇంకా టాయ్స్ అయితే కూడా కొనుక్కొని ఇంకా ఫైనల్ గా ఇంటికైతే చేరాము. ఇంటికి వచ్చేసరికి ఇంకా నైట్ 9:30 అయితే అయింది. సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోలన్నీ చూసేయొచ్చు కదా. బాయ్, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తా.